ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమాకాండము 23వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రతి మనిషికి శత్రువులనే వారి జీవితంలో ఎదురవుతూనే ఉంటారు. మన తప్పు లేకపోయినా, మనకు సంబంధం లేకపోయినా మనల్ని బాధించేవారు ఎంతో మంది ఉంటున్నారు. మనల్ని అణచివెయ్యాలని, నలుగురిలో మన పరువు తీయాలని, సంతోషంగా జీవించకూడదని, ఉన్నతంగా ఎదగనియ్యకూడదని, మన ఎదుగుదలను అభివృద్ధిని అడ్డుకునేవారు మన చుట్టూ ఉంటున్నారండి. కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఇలా రకరకాలుగా శ్రమలను అనుభవిస్తూ కన్నీటితో దుఃఖంతో జీవించే నీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అని. ప్రియ విశ్వాసి, తన బిడ్డలు బాధించబడుతుంటే, అనేక బాధలకు గురవుతుంటే, సంతోషం లేక భయాల మధ్య జీవిస్తుంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆయన పగ తీర్చుకొనుట నా పని అంటున్నాడు. నేనే నీ పట్ల యుద్ధం చేస్తానంటున్నాడు. నేనే నీ పక్షమున పోరాడతాను, వారిని నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన యూదా గోత్రపు సింహము. ఆ దేవుడు రోషము గల దేవుడు. నీ పట్ల తప్పకుండా న్యాయం చేస్తాడు. ప్రియ విశ్వాసి, భయపడకు, దిగులు చెందకు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదనని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కుటుంబంలో స్వంత వారే, బంధువులే మనకు శత్రువులుగా మారుతున్నారు కదా. సంఘంలో విశ్వాసులుగా పిలువబడేవారు కూడా శత్రువులుగా మన పట్ల ప్రవర్తిస్తున్నారు. తోటివారు మన పట్ల పగ కలిగి ఉంటున్నారు. మనకు రావలసినవి మనకు దక్కనివ్వక, మనకు సంబంధించిన వాటిని దోచుకుంటూ, మనల్ని నానా రకాలుగా దూషిస్తూ ఇబ్బంది పెట్టేవారు, మనల్ని కొట్టేవారు, తిట్టేవారు ఎంతో మంది ఉంటున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నీ ఎడల, నా ఎడల తప్పకుండా న్యాయం చేసే ఒకానొక దినమును ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈనాడు చాలా మంది వారి బాధలను, వారికున్న శ్రమలను, కష్టాలను, వారి శత్రువులను దేవునికి అప్పగించడానికి బదులుగా వారే పోరాడుతున్నారు, వారే యుద్ధం చేస్తున్నారు. నానా రకాల ప్రయత్నాలు చేసేవారిగా, బాధపడేవారిగా, కన్నీరు కార్చేవారిగా, దుఃఖించేవారిగా ఉంటున్నారు. ఇలా రకరకాల ప్రయత్నాలు వారే చేస్తున్నారు కాబట్టి వారి జీవితం నుండి శత్రువులు వెళ్లడం లేదండి. ఇంకా వారికి బాధలు ఎక్కువవుతున్నాయి, శ్రమలొస్తున్నాయి, నానా రకాలుగా బాధించబడుతున్నారు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంతకాలం దేవుని మీద ఆధారపడకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తావో, దేవునిపై ఆధారపడక మనుషులనే ఆశ్రయిస్తావో, అంతవరకు నీ శత్రువులపై నువ్వు విజయం సాధించలేవు. ఆయన మాత్రమే నీ సమస్త బాధలను, నీ సమస్త కొరతలను, నీ ఆర్థిక ఇబ్బందులను, నీ సమస్త శత్రువులను, నీ పగవారిని, నీ సమస్త రోగములను, ఇలా నిన్ను బాధించి నీకు నెమ్మది లేకుండా చేసే వాటన్నిటినీ ఆయన దూరపరచుతాడండి. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింప చెయ్యు వరకు వారిని బహుగా తల్లడిల్ల చెయ్యును అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధలను, నీ శత్రువులను, నీ కష్టాలను తల్లడిల్ల చేస్తానంటున్నాడు దేవుడు. నశింపజేస్తానంటున్నాడు ఆ పరమ తండ్రి. వారు ఏమాత్రం నీపై విజయం పొందలేరని దేవుడు చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నీవు చదువుకునే స్థలంలో, నీవు పనిచేసే స్థలంలో నీకు శత్రువులున్నారా? అక్కడి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారుతున్నాయా? నువ్వు ప్రాణభయంతో కృంగిపోతున్నావా? రకరకాలుగా నిన్ను నష్టపరిచినారా? నువ్వెంతగానో మోసపోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్నావేమో. బీదరికం, ఒంటరితనం, అనారోగ్యం, అప్పుల సమస్యలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా?
నిత్యము నీవు కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావా? నిరుద్యోగ సమస్య నిన్ను బాధించొచ్చు. అయినప్పటికీ నీ దేవుడిని ఆశ్రయించు. ఆయన అన్యాయం చేసేవాడు కాదండి. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన నిన్ను వదిలి వెళ్ళడు. నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఈ దినమున నీ సమస్త శత్రువులను నీ ఎదురు నుండి పారిపోవునట్లు చేస్తానని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనను అడుగు, వేడుకో, నీ దేవుని బ్రతిమిలాడు. ఆ దేవుడు మాత్రమే నీ పట్ల మేలు చేస్తాడండి. న్యాయం జరిగిస్తాడు. నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. ఆయన మీదనే ఆధారపడు. ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురుచూడు. ఈ దినము నుండి నీ శత్రువుల విషయమై, నీ పరిస్థితుల విషయమై, నీవు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, శ్రమల విషయమై దేవునికి మాత్రమే అప్పగించుకో. దేవుడు మాత్రమే నీ ఎడల అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆయన నీ పట్ల మేలు చేసేవాడిగా ఉంటాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా సమస్త శత్రువులను మా ఎదుట నుండి పారిపోవునట్లు చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు తండ్రి, మమ్మను నిందించేవారు, మమ్మను బాధించేవారు, నానా రకాల మాటల చేత కృంగదీసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మా తప్పు లేకపోయినా మమ్మను దోషులుగా చేస్తున్నారు తండ్రి. అయ్యా, ఒకవైపు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు కూడా మేము భరించలేనివిగా ఉంటున్నాయి దేవా. దయచేసి వీటన్నిటి నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా, మమ్మను బాగు చెయ్యండి దేవా. మాలో సంతోషాన్ని నింపండి దేవా. ఈ దుఃఖం నుంచి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. నీ బిడ్డల ఎడల అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మమ్మను బాధించే శత్రువుల నుండి, ప్రతి పరిస్థితి నుంచి మీరే మమ్మను రక్షించమని, గొప్ప ఆనందంతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ సహాయం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండేవారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు తోడై ఉండండి దయగల దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డలకు కావలసిన బలాన్ని, తెలివిని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని, ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా, అనేక చోట్ల ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరీక్షల నిమిత్తం బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు మంచి మార్కులు సాధించేలాగున, ఆ యొక్క పరీక్షలో క్వాలిఫై అవ్వేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, తోడయ్యుండి నడిపించండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు గవర్నమెంట్ జాబ్ల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి అయ్యా. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చదువుకుంటున్న యవ్వనస్తుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వనస్తులు యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించండి. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా, చెడు స్నేహంలో కలిసిపోకుండా, పాపంలో శాపంలో జీవించకుండా మీరే వారిని కాపాడండి దేవా. మీరే వారిని రక్షించండి. మీ పరిచర్యలో వాడబడే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి, కాపాడండి దేవా. బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు, రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని మీరు బాగు చేయండి ప్రవ్వా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించండి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడవని మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా ప్రతి పరిస్థితి విషయమే మిమ్మునే బ్రతిమిలాచున్నాం దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కష్టాల నుండి విడిపించండి దేవా. శ్రమల నుండి దూరపరచండి. సమస్యల నుంచి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిర్మాణం అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల నిమిత్తం వెళ్తుండగా తోడయుండి సహాయం చేయండి. అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా, ఎంతగానో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శాలరీస్ అందుకోక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డని రక్షించండి. పని భారాన్ని తొలగించండి. సహోద్యోగుల ద్వేషాలు, వ్యతిరేకతల నుంచి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు పనిచేసే స్థలంలో వ్యతిరేకంగా ఏ పరిస్థితులు అయితే ఉంటున్నాయో వాటన్నిటిని మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, భయాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో, పాపపు బానిసత్వంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ప్రతి పాపం నుంచి విడిపించండి దేవా. బానిసత్వం నుండి
బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈ దినమున దేవా ఎందరైతే ప్రియులు నాయన రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారో వారి పనులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి. బయట నుండి ఇంటికి వస్తుండగా మీరు దీవించండి. ఈ రకంగా దేవా బిడ్డలు మీ ద్వారా దీవెనలు పొందుకున్నట్లుగా మీరే కృప చూపించండి. వారి కష్టాల విషయమై, వారికి ఉన్న సమస్యలు, బాధల విషయమై పట్టుదలతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దయగలిగిన దేవుడవు ఈ దినమున దేవా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.